హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రవితేజ, డైటిషియన్ ఇన్ వన్ హాస్పిటల్. ఈ రోజు మనం కార్డియాక్ డైట్ గురించి మాట్లాడుకుందాం. అంటే హార్ట్ సర్జరీ అయిన వాళ్ళు కానీ, హార్ట్ స్ట్రోక్ కానీ, గుండె సంబంధించిన వ్యాధులు ఎవరైనా కూడా ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోకూడదు, ఆ విషయంపై ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మెయిన్ గా గుండె వ్యాధిగ్రస్తులు కొవ్వు పదార్థాలకు చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే ప్రజలు కూడా జీవన శైలి చాలా మారింది. దాంతో పాటు ఎక్సర్సైజ్ లేకపోవడం కానీ, శరీరంలోకి కంప్లీట్ గా కూర్చోవడం, నిల్చోవడం ఇలాంటివి చేయడం ద్వారా బాడీలో LDL అంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్ అనేది పెరుగుతుంది. ఇలా పెరగడం ద్వారా బాడీలో కొలెస్ట్రాల్ ఫామ్ అయి గుండెకు రక్తం అనేది సరఫరా సరిగా కాకుండా గుండె వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి మనం తీసుకునే ఆహారం అనేది చాలా ముఖ్యము. ఇప్పుడు మనము ఎలాంటి ఆహారం తీసుకుంటే గుండె తీరు బాగా పనిచేస్తుంది మరియు కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్ గా ఉంటాయో తెలుసుకుందాము. ముందుగా మనము హోల్ గ్రెయిన్స్ అంటే రాగులు కానీ, జొన్నలు కానీ, సజ్జలు కానీ, బ్రౌన్ రైస్ కానీ, వైట్ రైస్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి డైజెషన్ కి ఈజీగా ఉంటుంది, సర్క్యులేషన్ కూడా మంచిగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్ గా మనం ఆయిల్ లెస్ ఫుడ్స్ తీసుకోవాలి. అంటే సోరకాయ కానీ, బీరకాయ కానీ ఏది వండుకున్న బాయిల్డ్ ఫామ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. బాయిల్డ్ ఫామ్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే గుండె పనితీరు బాగా వేగంగా ఉంటుంది. ఎందుకంటే బాడీకి కావాల్సిన పొటాషియం, మెగ్నీషియం, ఇతర వైటమిన్స్, మినరల్స్ కానీ బాడీకి శక్తిని ఇస్తుంటాయి. కాబట్టి కొవ్వు పదార్థాలు తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే బాడీలో రక్తనాళాల్లో సరఫరా ఆగిపోయి రక్తం సరిగ్గా ప్యూరిఫై కాక గుండెకు సరిగా రక్తం అందక గుండె సంబంధించిన వ్యాధులు వస్తుంటాయి. కాబట్టి మెయిన్ గా మీరు ఆహారంలో తీసుకోకూడని పదార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. నెయ్యి గాని, డాల్డా గాని, కొబ్బరి నూనె గాని, వేరుశెనగలు గాని, క్యాషూ నట్స్ గాని, ఆలుగడ్డ గాని, మెయిన్ గా మనం ముఖ్యంగా నాన్ వెజ్ లో విషయానికి వస్తే రెడ్ మీట్ కంప్లీట్ గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. రెడ్ మీట్ అంటే అది మటన్ గానీ, బీఫ్ గానీ, పార్క్ గానీ ఇలాంటివి తీసుకున్నట్టయితే రక్తంలో కొవ్వు శాతం తొందరగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మటన్ కనుక గుండె వ్యాధిగ్రస్తులు తీసుకోవాలనుకుంటే మంత్ కి ఒక్కసారి, నెలకు ఒక్కసారి, చికెన్ గానీ తీసుకుంటే 10-15 రోజులకు ఒక్కసారి, ఫిష్ మాత్రం వారానికి ఒకసారి తీసుకోవచ్చు. అది కూడా మీరు రెడ్ మీట్ తీసుకున్నప్పుడు పొద్దున సమయం, రాత్రి సమయంలో కాకుండా మధ్యాహ్నం వేళల్లో లంచ్ టైంలో 1 కప్ ఆఫ్ నాన్ వెజ్ కర్రీ తీసుకుంటే పర్లేదు. అది కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలి. వీళ్ళు ఎక్కువగా తీసుకోవాల్సిన కూరగాయలు ఏంటంటే ఆకుకూరలు, ఒకవేళ షుగర్ గానీ లేకుంటే హెల్దీగా ఉంటే అన్ని రకమైన పండ్లు, తర్వాత ఎక్కువ ఫైబర్ ఇచ్చే దోసకాయ గానీ, క్యారెట్ గానీ, తర్వాత పీచు పదార్థాలు అంటే బెండకాయ గానీ, సొరకాయ గానీ ఇలాంటి నీరు శాతం ఎక్కువగా ఉన్న కూరగాయలు తీసుకోవడం వల్ల గుండె పనితీరు చాలా బాగుంటుంది.